మనం పుట్టినప్పుడు మన మనసు నిజంగా ఒక కోరా కాగితం లాంటిదా? దానిమీద మన అనుభవాలు, మన చుట్టూ ఉన్న ప్రపంచం కథలు రాస్తాయా? లేదా మన కథ పుట్టకముందే మన లోపలెక్కడో రాసి ఉందా? ఇది వినడానికి చాలా అందమైన ఆలోచన. కాని ఇందులో నిజమెంత? ఈ విశ్లేషణలో మానవ స్వభావం గురించిన ఈ నమ్మకాన్ని మనం లోతుగా పరిశీలిద్దాం. మన వ్యక్తిత్వం, మన ఇష్టాలు, మన భయాలు ఇవన్నీ మనం పెరిగిన వాతావరణం వల్ల నేర్చుకున్నవేనా, లేక మన మెదడులో లక్షల ఏళ్ల పరిణామం రాసిన ఒక సీక్రెట్ కోడేమైనా ఉందా? అంటే మనల్ని వెనుకనుంచి నడిపించే ఒక ప్రీ ఇన్స్టాల్డ్ సాఫ్ట్వేర్ లాంటిది ఏమైనా మనందరిలో ఉందా? ఈ ఆలోచననే టబులా రాసా లేదా కోరా కాగితం సిద్ధాంతమంటారు. అసలు ఈ ఆలోచన మనకి ఒక పెద్ద భరోసా ఇస్తుంది. సరియైన పెంపకంతో ఎవరైనా డాక్టర్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు. ద్వేషం, హింస లాంటివి పుట్టుకతో రావు, అవి సమాజం నేర్పిన పాఠాల మాత్రమే. అంటే మనం ప్రపంచాన్ని మార్చగలిగితే మనిషిని కూడా మార్చొచ్చన్నమాట. సరే, మరి ఈ విశ్లేషణలో మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, మొదట ఈ కోరా కాగితం ఆలోచన ఎందుకంత ఆకర్షణీయంగా ఉందో చూద్దాం. తర్వాత దాని పునాదిగా ఉన్న 3 అపోహలను ఛేదిద్దాం. మెదడు యొక్క అసలైన బ్లూప్రింట్ గురించి, దానివల్ల కలిగే భయాల గురించి, ఇంకా నిజ ప్రపంచంలో దాని ప్రభావం గురించి చర్చించి ఒక కొత్త దారితో ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మన స్కూల్స్, మన పాలిటిక్స్, మన ఆశలు అన్నీ కూడా ఈ ఒక్క నమ్మకం మీదే కదా నడుస్తున్నాయి. ప్రతి బిడ్డ మెదడు ఒక ఖాళీ పాత్ర లాంటిదని, మనం దాన్ని సరైన జ్ఞానంతో నింపగలమని నమ్ముతాం. ఒక విద్యార్థి ఫెయిలైతే అది వాళ్ల పుట్టుకలో లోపం కాదు, సిస్టమ్దే తప్పు అని అనుకుంటాం. ఈ ఆలోచన మనకు మార్పు సాధ్యమనే గొప్ప ఆశనిస్తుంది. ఈ స్లైడ్లోని మాటలు కోరా కాగితం సిద్ధాంతం యొక్క ఆశను తెలియజేస్తాయి. చెడు అనేది పుట్టుకతో రాదు, అది మనం నేర్చుకునేదే అనే నమ్మకాన్ని ఇది బలపరుస్తుంది. అయితే రచయిత స్టీవెన్ పింకర్ ఏమంటారంటే, ఈ అందమైన ఆలోచనే మన నాగరికత నమ్ముతున్న అతిపెద్ద అబద్ధమయ్యుండొచ్చు. సరే, మరి కోరా కాగితం అనే పెద్ద బిల్డింగ్ ఉంది కదా, అది 3 బలమైన పిల్లర్స్ మీద నిలబడింది. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం, ఆ 3 అపోహలేంటో. మొదటి అపోహ మనం ఇప్పటిదాకా చర్చిస్తున్నదే, మన మెదడు ఒక ఖాళీ పలక అని. కాని సైన్స్ ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్తోంది, మన మెదడు అస్సలు ఖాళీ కాదని. అది లక్షల ఏళ్ల పరిణామంతో నిర్మించిన ఒక చాలా సంక్లిష్టమైన యంత్రం. అది కొన్ని రకాలుగా ఆలోచించడానికి, ఫీల్ అవ్వడానికి ముందే ప్రోగ్రామ్ చేయబడి ఉంది. ఇక రెండవ అపోహ నోబుల్ శావేజ్ లేదా ఉదాత్త అడవి మనిషి. దీని ప్రకారం మనుషులు సహజంగా చాలా శాంతియుతంగా మంచిగా ఉంటారు. కాని నాగరికత, ఆస్తులు లాంటివి మనల్ని అవినీతిపరులుగా, హింసాత్మకంగా మార్చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే, మనిషి ప్రకృతిలో ఉన్నంతవరకు చాలా మంచివాడు, కానీ ఈ సివిలైజేషన్, ఆస్తులు ఇవే మనల్ని పాడు చేశాయని అంటుంది టీఏ. వినడానికి చాలా బావుంది కదా, కాని నిజం దీనికి చాలా దూరంగా ఉంది. మానవశాస్త్ర ఆధారాలు ఏం చెప్తున్నాయంటే, చట్టాలు, ప్రభుత్వాలు లేని పాతకాలపు సమాజాలలో హింస వల్ల చనిపోయేవారి రేటు ఇప్పటికంటే చాలా రెట్లు ఎక్కువ. అంటే హింసను నాగరికత సృష్టించలేదు, నిజానికి దాన్ని అదుపులో ఉంచడానికే నాగరికత సహాయపడుతుంది. ఇక మూడవ, ఇంకా చాలా లోతైన అపోహ యంత్రంలోని దెయ్యం. అంటే మన శరీరం ఒక మెషీన్ అనుకుంటే, దాన్ని నడిపించే డ్రైవర్, అదే మన మనస్సు లేదా ఆత్మ, ఆ మెషీన్ కంటే వేరు అని నమ్మడం. మన ఆలోచనలు, మన ఉనికి మన మెదడుకు అతీతమైనవి అన్నమాట. ఇక్కడే అసలు పెద్ద కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. మన స్వేచ్ఛ, మన నైతిక బాధ్యత ఇవన్నీ మన ఆత్మ, మన శరీరానికి అతీతమైనది అనే నమ్మకంపై ఆధారపడి ఉంటాయి. కాని న్యూరోసైన్స్ ప్రకారం మన మనసు, మన చైతన్యం, మన ఫీలింగ్స్ అన్నీ మన మెదడ్లోని ఫిజికల్, కెమికల్ ప్రాసెస్ల ఫలితమే. ఒక్క మాటలో చెప్పాలంటే మెదడు చేసే పనే మనస్సు. సరే, ఈ పాత ఆలోచనలన్నీ పక్కన పెడితే మరి అసలు నిజమేంటి? మన మెదడును ఖాళీ పలకలా కాకుండా ఒక ఆపరేటింగ్ సిస్టంతో ముందే లోడై వచ్చిన కంప్యూటర్లా ఊహించుకోండి. మన అనుభవాలు కొత్త యాప్లను ఇన్స్టాల్ చేస్తాయి, కానీ అవి ఆపరేటింగ్ సిస్టంను మార్చలేవు. ఆ ఆపరేటింగ్ సిస్టమే మన మానవ స్వభావం. ఈ ప్రీవైర్డ్ మెదడు అనే ఐడియాను ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక చిన్న పసిబిడ్డకు పాము లేదా సాలిడు బొమ్మ చూపించండి, వాళ్లు భయపడతారు. నిజ జీవితంలో వాటిని ఎప్పుడూ చూడకపోయినా సరే, ఎందుకంటే లక్షల ఏళ్లుగా మన పూర్వీకులకు అవి ప్రమాదకరం కాబట్టి వాటికి భయపడే ప్రోగ్రాం మన మెదడులో హార్డ్ వైర్ చేయబడింది. ఇదొక సర్వైవల్ ఇన్స్టింక్ట్. ఇది కాస్త షాకింగ్గా ఉండొచ్చు, కానీ నిజం.
కవలలపై జరిపిన అధ్యయనాల ప్రకారం మన పర్సనాలిటీలోని భయం, సిగ్గు, ధైర్యం వంటి లక్షణాలలో దాదాపు 50% మన జీన్స్ వల్లే వస్తుంది. అంటే మనలో సగం భాగం పుట్టుకతోనే నిర్ణయించబడుతుంది. పెంపకం ముఖ్యమే, కాని అదే అన్నీ డిసైడ్ చెయ్యదు. జన్యువుల ప్రభావం ఎంత బలంగా ఉంటుందో చెప్పడానికి జిమ్ కవలల కథ కంటే గొప్ప ఉదాహరణ ఉండదు. పుట్టిన వెంటనే విడిపోయి వేరువేరు కుటుంబాలలో పెరిగిన ఈ ఇద్దరూ 39 తర్వాత కలిశారు. ఆశ్చర్యంగా ఇద్దరూ ఒకే బ్రాండ్ సిగరెట్లు తాగేవారు. ఇద్దరికీ టెన్షన్ తలనొప్పులు ఉండేవి. ఇద్దరి మొదటి భార్యల పేరు లిండా, రెండో భార్యల పేరు బెట్టి. చివరికి ఇద్దరూ తమ కొడుక్కి జేమ్స్ యాలన్ అని పేరు పెట్టారు. ఇవి కేవలం కాకతాళీయాలు కావు. మన జీవిత కథలో జన్యువులు ఎంత పెద్ద పాత్ర పోషిస్తాయో చెప్పడానికి ఇదొక శక్తివంతమైన నిదర్శనం. ఓకే, కోరా కాగితం అనే ఐడియాను వదిలేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మనం పుట్టుకతోనే కొన్ని లక్షణాలతో వస్తామని ఒప్పుకుంటే అది కొన్ని చాలా పెద్ద ప్రశ్నలను, భయాలను కూడా పుట్టిస్తుంది. ఇప్పుడు వాటిని డైరెక్ట్గా ఫేస్ చేద్దాం. ఈ కొత్త ఆలోచన 4 పెద్ద భయాలను సృష్టిస్తుంది. మొదటిది అసమానత భయం. మనం పుట్టుకతోనే వేరువేరుగా ఉంటే వివక్ష సరైనదే అవుతుందా? కానీ ఇక్కడ పాయింటేంటంటే పొలిటికల్ ఈక్వాలిటీ అనేది ఒక నైతిక సూత్రం, బయోలాజికల్ ఫ్యాక్ట్ కాదు. అందరికీ ఒకే హక్కులుండాలి, అంతేకాని అందరూ ఒకేలా ఉండాలని కాదు. రెండోది అసంపూర్ణత భయం. మనలో చెడ్డ స్వభావాలు ఉంటే ఒక పర్ఫెక్ట్ సొసైటీ అసాధ్యమా? ఇది నిరాశావాదం కాదు, రియలిజం. మన లోపాలను అదుపులో ఉంచడానికే కదా మనం చట్టాలు, ప్రజాస్వామ్యం లాంటిలో పెట్టుకున్నాం. మూడోది మనకు ఫ్రీ విల్ లేదనే భయం. మన నిర్ణయాలన్నీ మెదడులోని కెమికల్స్ వల్లే జరిగితే ఇక స్వేచ్ఛ ఎక్కడా? సమాజం సరిగ్గా నడవాలంటే రెస్పాన్సిబిలిటీ అనేది మనం ఒప్పుకుని తీరాల్సిన ఒక అవసరమైన నమ్మకం లాంటిది. ఇక చివరిది జీవితానికి అర్థమే లేదనే భయం. మనం కేవలం బయలాజికల్ మెషీన్స్ అయితే లైఫ్కి మీనింగేంటి? ప్రేమ అనేది కెమికల్ రియాక్షన్ అని చెప్పినంత మాత్రాన దాని విలువ ఏమీ తగ్గిపోదు కదా. జీవితానికి అర్థాన్ని సైన్స్ కాదు, మనమే ఇచ్చుకుంటాం. ఇప్పుడు మనం ఈ థీరీల నుంచి బయటకొచ్చి రియల్ వరల్డ్లో దీని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. మానవ స్వభావాన్ని అర్థం చేసుకోవడం మన సొసైటీని చూసే దృష్టిని ఎలా మారుస్తుందో పరిశీలిద్దాం. పేరెంటింగ్ గురించి మనకున్న ఒక పెద్ద అపోహను ఇది ఛాలెంజ్ చేస్తుంది. మనలో చాలామంది పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది తల్లిదండ్రులే అని నమ్ముతాం. కానీ రీసెర్చ్ ఏం చూపిస్తోందంటే తల్లిదండ్రుల కంటే కూడా పిల్లల ఫ్రెండ్స్ గ్రూప్ వాళ్ల పర్సనాలిటీ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు, వలస వచ్చిన కుటుంబంలోని పిల్లలు ఇంట్లో తల్లిదండ్రుల భాష మాట్లాడినా బయట స్నేహితులతో వాళ్ల భాష, యాసను చాలా త్వరగా నేర్చుకుంటారు. దీని అర్థం తల్లిదండ్రుల పాత్ర వేస్టని కాదు, వారి పని పిల్లల వ్యక్తిత్వాన్ని మార్చడం కంటే వారికి సురక్షితమైన మరియు ప్రేమగల వాతావరణాన్ని ఇవ్వడమే. ఈ స్లైడ్ చూడండి. పాలిటిక్స్లో లెఫ్ట్, రైట్ వింగ్స్ మానవ స్వభావం గురించి ఎలా భిన్నంగా ఆలోచిస్తాయో చాలా క్లియర్గా చూపిస్తుంది. వామపక్షాలు తరచుగా కోరా కాగితం ఐడియాతో ఆలోచిస్తాయి. సిస్టమ్ను మార్చితే మనిషి మారతాడని నమ్ముతారు. అదే మితవాదులు మానవ స్వభావం స్థిరంగా, అసంపూర్ణంగా ఉంటుందని, కాబట్టి కఠినమైన రూల్స్ అవసరమని నమ్ముతారు. సైన్స్ ఏం చెప్తోందంటే ఇద్దరి వాదనల్లోనూ కొంత నిజముంది. సరే, ఇదంతా విన్న తర్వాత మనం ఏం నేర్చుకున్నట్టు? ఈ కొత్త జ్ఞానంతో ముందుకెలా వెళ్ళాలి చూద్దాం. మానవ స్వభావాన్ని అర్థం చేసుకోవటమంటే మన జాతికి ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ దొరికినట్టే. మన లోపాలను, బయాసెస్ను అంగీకరించి మన మైండ్ డిజైన్ను అర్థం చేసుకుంటే మనం ఆ లోపాలను మేనేజ్ చేయడానికి, మన మంచి గుణాలను ప్రోత్సహించడానికి బెటర్ సిస్టమ్స్ నిర్మించగలం. ఉదాహరణకు, మనకు సహజంగా బయాసెస్ ఉంటాయని తెలుసు కాబట్టే వాటిని ఎదుర్కోవడానికి సైంటిఫిక్ మెథడ్ లాంటి వ్యవస్థలను సృష్టిస్తాం. ఈ మొత్తం చర్చకు సారాంశం ఈ ఒక్క కొటేషన్లో ఉంది. కోరా కాగితం అనే అందమైన అబద్ధం మనకొక ఫాల్స్ హోప్, అంటే ఒక పర్ఫెక్ట్ వరల్డ్ సాధ్యమనే భ్రమను ఇచ్చింది. కాని మన స్వభావం గురించిన ఈ అసౌకర్యమైన నిజం మనకొక రియల్ హోప్ని ఇస్తోంది. మనల్ని మనం అర్థం చేసుకుని, మన లోపాలను అంగీకరించి, వాటిని అధిగమించి పైకి ఎదగాలనే ఆశ. సో చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మనల్ని మనం తెలుసుకోవడం, మనలోని చీకటి కోణాలను కూడా అంగీకరించడమే పురోగతికి అసలైన కీలకం కావచ్చునా? బహుశా మన లోపాలను అంగీకరించడంలోనే వాటిని అధిగమించే శక్తి దాగి ఉందేమో.